చోరీ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర సర్కార్. కేసు దర్యాప్తును సిట్కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇన్ఛార్జిగా వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్రతో పాటు సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో 2 ఇన్స్పెక్టర్లను నియమించింది. జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు మొత్తాన్ని సిట్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డీజీపీ కార్యాలయంలోనే సిట్కు సంబంధించి ప్రత్యేక ఛాంబర్ను కేటాయించింది సర్కార్. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, సిట్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నేరం చేసింది ఒక పార్టీ అంటూ మరో పార్టీ చెప్తుంటే కావాలనే కుట్రపూరితంగా ఇరికించారంటూ మరో పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పటికే దీనిపైన గవర్నర్ నరసింహన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్, అట్లాగే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కలిశారు. దాంతోపాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కూడా దీనిపైన మాట్లాడారు. ఒకవేళ తప్పు చేయకపోతే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏముందంటూ ఆయన విమర్శించారు. దానికి ప్రతి విమర్శలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా విమర్శలు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీపీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 2 ఎస్పీలు, 2 డిఎస్పీలు, ఇద్దరు డిఎస్పీలు, 2 ఎస్పీలతో పాటుగా ఒక ఐజీ, అట్లాగే 2 సిఐలతో ఈ సిట్ని ఫామ్ చేశారు. దీంట్లో సైబర్ క్రైమ్ టీము, అట్లాగే టెక్నికల్ సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎంక్వైరీ చేయడానికి సైబర్ క్రైమ్ టీము, దాంతోపాటుగా ఒక క్రైమ్స్ స్పెసిఫికల్ సంబంధించినటువంటి క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మరొక టీంను ఇన్వెస్టిగేషన్కి పార్టిసిపేట్ చేశారు. దీంట్లో మేజర్గా ఎప్పుడైనా కానీ అంటే మల్టిపుల్ కేసులు కానీ వివాదరహితంగా ఉన్నటువంటి కేసులు కానీ, అట్లాగే మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉన్నప్పుడు కానీ, దాంతోపాటుగా కేవలం ఒక పోలీస్ స్టేషన్, ఒక కమిషనరేట్ పరిధిలో కాకుండా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ పెరిగినప్పుడు స్పెషల్ టీమ్స్ను ఇన్వాల్వ్ చేయడం, అట్లాగే ప్రత్యేకంగా దర్యాప్తు చేయాల్సి ఉన్నప్పుడు ప్రభుత్వం నేరుగా సిట్ను ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టీఫెన్ రవీంద్రతో పాటుగా ఎస్పీ కామారెడ్డి ఎస్పీ శ్వేత, అట్లాగే డీసీపీ రోహిణి ప్రియదర్శిని, డిఎస్పీ శ్రీధర్, రవికుమార్ డిఎస్పీ, శ్యామ్ ప్రసాద్ ఏసీపీ, శ్రీనివాస్ ఏసీపీ, రమేష్ సిఐ, అట్లాగే వెంకటరామరెడ్డి సిఐలను మొత్తం 9 మంది బృందంతో ఈ స్పెషల్ టీంను ఏర్పాటు చేసింది. దీంట్లో మేజర్గా మొదటి నుంచి కూడా ఐటీ గ్రిడ్ కంపెనీ ఒక ప్రభుత్వానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అఫీషియల్ కాన్ఫిడెన్షియల్ డాటాని దొంగిలించింది. అట్లాగే ఆ డేటాను బేస్ చేసుకొని టీడీపీ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. దాంతోపాటుగా ఒక సేవామిత్ర యాప్ అనేటువంటి ఒక యాప్ని క్రియేట్ చేసి దాంట్లో 15 ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చనైర్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఏజెంట్స్తో, వాళ్ళ యొక్క సేవామిత్ర యాప్లో పనిచేసినటువంటి ఏజెంట్స్తో 500 ట్యాబ్లను ఇచ్చి 500 మంది బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్కి పంపించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో విస్తృతంగా ఒక గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్ వరకు దీనిపైన సర్వే చేసి ఆ సర్వేలో మతం, కులం, అట్లాగే వ్యక్తిగత వివరాలు, దాంతోపాటుగా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మీకు నచ్చినటువంటి ప్రభుత్వం ఏంది, నచ్చినటువంటి లీడర్ ఎవరు, అట్లాగే లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు సంబంధించిన ఫీడ్బ్యాక్ని ఇట్లా డివైడెడ్ బేస్లో 15 ప్రశ్నలు ఏర్పాటు చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా టీడీపీ పార్టీకి చేరవేసినట్టుగా చెప్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకునే మొత్తం ఇప్పటికే కేసులు నమోదు చేశారు. దాంట్లో 120B కుట్ర కేసు, అట్లాగే 379 దొంగతనం, 420 చీటింగ్, 188 ఐపీసీ సెక్షన్ కింద ప్రభుత్వ అధికారులకు సంబంధించి కానీ, లేదంటే ఒక పబ్లిక్ డొమైన్ సంబంధించిన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తులు దొంగలించినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు పెడతారు. సో 188 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. దాంతోపాటుగా ఐటీ యాక్ట్ సెక్షన్ 72 కింద సీక్రెట్ సమాచారాన్ని, ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి రహస్య సమాచారాన్ని దుర్వినియోగం చేయడం, లేదంటే
16B కింద కంప్యూటర్ నుంచి సమాచారాన్ని సేకరించి దాన్ని తప్పుడు కోసం ఏర్పాటు చేసినటువంటి ఇన్సిడెంట్లో అంటే మొత్తం ఒక కాన్ఫిడెన్షియల్ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీ దొంగిలించినటువంటిది ఇప్పటికే నిర్ధారణ అయిందని పోలీసులు చెప్తున్నారు. అయితే దీంట్లో నలుగురు నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు విచారించారు. దాంట్లో భాస్కర్, విక్రమ్, ఫనీ, చంద్రశేఖర్ అంటూ నలుగురిని విచారించారు. అయితే దీంట్లో ఉన్నటువంటి అశోక్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఐటీ గ్రిడ్ కంపెనీకి మెయిన్గా ఇతను సీఈఓగా ఉన్నాడు. ఆ సీఈఓ ఉన్నటువంటి అశోక్ ఈ కంపెనీని మెయింటైన్ చేస్తున్నాడు. అట్లాగే అమెజాన్ దాంతోపాటుగా గూగుల్ సర్వర్లలో కొంచెం స్పేస్ తీసుకొని ఆ స్పేస్లో డేటాను మొత్తం కూడా ఎన్క్రిప్ట్ చేశారనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో ఆ డేటాబేస్ని కలెక్ట్ చేయాలంటే దానికి సంబంధించిన పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలంటే అశోక్ పోలీసుల చేతికి చిక్కాలి. అయితే దీంట్లో అశోక్ అనే వ్యక్తిని, ఎవరైతే సీఈఓ ఉన్నటువంటి వ్యక్తిని తమ ఆధీనంలో ఉన్నాడంటూ ఒక టీడీపీ నేత ప్రెస్ మీట్ పెట్టి మరీ భయాటంగా చెప్పాడంటూ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ కలిసిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా మాట్లాడారు. సో తనను ముందుకు రావాలి, విచారణ ఎదుర్కోవాలని పోలీసులు చెప్తున్నా నోటీస్కి అతను ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. దీంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎక్కడికి ట్రాన్స్పోర్టేషన్ వెళ్లకుండా, స్టేట్స్ దాటకుండా కూడా ఇప్పటికే నోటీసులు ఫామ్ చేశారు. ఆయన పట్టుకోవడానికి కూడా 3 టీమ్స్ని ఏర్పాటు చేశారు. దీంట్లో మేజర్గా అంటే ఒకటి ఓటర్ కార్డు, రెండవది ఆధార్ కార్డు, అట్లాగే పర్సనల్ వ్యక్తిగత డీటెయిల్స్, కులానికి సంబంధించి, మతానికి సంబంధించిన డీటెయిల్స్, అట్లాగే పర్సనల్ మొబైల్ నెంబర్లకు సంబంధించిన డేటా బేస్ను మొత్తం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రాజకీయ పార్టీ తీసుకుంది. దానికి మీడియేటర్గా ఒక ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కాన్స్టిట్యూట్ చేసింది అనేది వీళ్ళ యొక్క అభియోగం. లోకేష్ అనేటువంటి వ్యక్తి, ఎన్జిఓ సంబంధించినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు, దాంతోపాటుగా దశరథరామరెడ్డి అనేటువంటి వ్యక్తి ఎస్ఆర్ఆర్లో ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ 2 కంప్లైంట్లలో కూడా తమ వ్యక్తిగత డేటా మిస్యూజ్ అయింది, తమకు సంబంధించిన సమాచారాన్ని వేరే వాళ్ళు తీసుకొని ఫామ్ 7 అనేటువంటి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఫామ్ 7 అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా ఎవరైనా వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తన పర్సనల్ ఓటర్ను డిలీషన్ చేసుకోవాలన్నా, లేదంటే ఏదైనా యాడింగ్స్ చేయాలన్నా కానీ ఫామ్ 7ని ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వెబ్సైట్లో ఆన్లైన్లో సబ్మిట్ చేయడం, లేదంటే నేరుగా ఇచ్చినటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అలాంటి ఫామ్ 7ను మిస్యూజ్ చేశారనేది ఐటీ గ్రిడ్ పైనటువంటి ప్రధాన ఆరోపణ. ఓటరు ప్రమేయం లేకుండానే వాళ్ళకి సంబంధించిన డ్యూయల్ ఓట్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అట్లాగే హైదరాబాద్లో లేదంటే ఇతర ప్రాంతాలలో నివాసం ఉండి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించిన దాంట్లో 54 లక్షల ఓట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్లో గల్లంతు చేశారనేది ప్రధాన ఆరోపణ. సో దీనిపైన టెక్నికల్ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ కావాలంటే పోలీసులు కొంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ దగ్గర నిజంగానే తప్పుడు పత్రాలని, అంటే ఒక క్యాండిడేట్కి ఆ వ్యక్తికి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తను అప్లై చేయకుండానే ఐటీ గ్రిడ్ కంపెనీ ఆన్లైన్లో అప్లై చేసి నిజంగానే ఓటర్లను డిలీషన్ చేసిందా లేదనే విషయం పైన దీనిపైన టెక్నికల్గా పాటుగా ఒక సాక్ష్యంతో ఆ కంపెనీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అశోక్ కావచ్చు, మిగతా నలుగురు కావచ్చు, వాళ్ళ స్టేట్మెంట్లను బేస్ చేసుకుంటే కేసు కొంత స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బేస్ చేసుకునే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీనికోసం సైబర్ క్రైమ్ టీమ్ ఎక్స్పర్ట్స్ ఇటు ఐటీ గ్రిడ్ కంపెనీలో కూడా అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి డేటాబేస్ను మొత్తం కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆఫీస్లో ఒక టీం ఇప్పటికే ఉంది. దాంతోపాటుగా సైబరాబాద్లో ఒక టీం, అట్లాగే హైదరాబాద్లో ఒక టీం కూడా వర్కౌట్ చేస్తుంది. దీంతో పాటుగా పరారులో ఉన్న అశోక్ను పట్టుకోవడానికి టాస్క్ ఫోర్స్ టీంతో పాటుగా మరో 2 టీమ్స్ని ఫామ్ చేశారు. ఈ మొత్తానికి ఒక వ్యక్తులకు సంబంధించి, అంటే ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత డాటాను దాన్ని దొంగిలించడమే కాకుండా, అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ ఐటీ గ్రిడ్ కంపెనీ దగ్గరికి ఎట్లా వచ్చింది, ఐటీ గ్రిడ్ కంపెనీ దీన్ని తీసుకొని టీడీపీ పార్టీకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేసింది, ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు ఒక ఇండివిజువల్ సర్వే చేయాల్సిన అవసరం ఏంటి, అట్లాగే ఈ ఫామ్ 7 కింద అప్లై చేసి ఓటర్లను తొలగించడానికి గల కారణం ఏంటి, వీటిపైనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ 4 అంశాలకు సంబంధించిన దాంట్లో పోలీసులు ఫోకస్ పెట్టారు. సో ఈ ఓటర్ల గల్లంతు విషయంలో కనుక నిజంగానే ఐటీ గ్రిడ్ కంపెనీ పాల్పడితే 2-3 విషయాలు బయటికి రావాల్సి ఉంటుంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ బయటికి రావడానికి, ఎందుకంటే కొంతమంది దానికి సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఈ డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఆ డేటాబేస్ బయటికి ఎట్లా వచ్చిందనే విషయం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కోసం పోలీసులు ఇప్పటికే లేఖ రాశారు. దాంతోపాటుగా వయలేషన్ జరిగింది కాబట్టి ఆ వయలేషన్ పైన
పైన కేవలం పోలీసులు నమోదు చేసిన కేసులే కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా ఏమైనా సూచనలు సలహాలు ఇస్తుందనే ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖకు రెస్పాన్స్ రావాల్సి ఉంది. సో మొత్తానికి ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగత డాటా 5 కోట్ల ఓటర్లు ఉంటే దాంట్లో 54 లక్షల ఓట్ల వరకు గల్లంతు చేయడానికి ఐటీ గ్రిడ్ కంపెనీ ప్లాన్ చేసింది. అట్లాగే వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగతమైనటువంటి ఆధార్ కార్డు, అట్లాగే ఓటర్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దానిపైన పర్టికులర్ ఎక్సర్సైజ్ చేసి గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ట్యాబ్స్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో ఆ 15 ప్రశ్నలకు సంబంధించినటువంటి డేటాబేస్ను అప్లై చేశారు. కాబట్టి దీనిపైన తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ 2 కమిషనరేట్లలో నమోదైనటువంటి కేసులు ఇప్పుడు సిట్కు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ట్రాన్స్ఫర్ కానున్నాయి. దాంతోపాటుగా మరో 3 నుంచి 4 కంప్లైంట్లు తెలంగాణ వ్యాప్తంగా కంప్లైంట్లు వచ్చాయి. కాబట్టి అన్నిటి కంప్లైంట్ని మెర్జ్ చేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేయనుంది. చూడాలంటే దీంట్లో ఐటీ గ్రిడ్ని కేవలం నిందితులుగా చేర్చి ఆ 4-5 అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే దీంట్లో మరెవరైనా అఫీషియల్ సపోర్ట్ చేస్తుంటే అఫీషియల్స్ని పేర్లు తెరపైకి వస్తాయా, దాంతోపాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోల్ ఉంది కాబట్టి అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పేర్లు కానీ రాజకీయ నేతల పేర్లు కానీ తెరపైకి వస్తాయా లేదనే విషయం పైన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేసిన తర్వాత మనకు మిగతా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. థాంక్యూ సంపత్.